అమరావతిలో ఏపీ డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని చంద్రబాబు, లోకేష్ సూచించారు. ఇక ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో డిఎస్సీ నిర్వహించారని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో 2025 మెగా డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నియామక పత్రాల్ని అందించారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై సుమారు 16,000 మందికి డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా డిఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జీవిత స్థితిగతులపై వీడియోల్ని ప్రదర్శించారు. ఎంత కష్టపడి చదువుకుని డిఎస్సీలో విజయం సాధించారని వీడియోల్లో విద్యాశాఖ వివరించింది. తమ వీడియోలు చూసుకునే అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నుంచి నియామక పత్రాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని డిఎస్సీ అభ్యర్థులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో డిఎస్సీ నిర్వహించారని అభ్యర్థులు చెప్పారు. డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ సమాధానమిచ్చారు. నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైనే పెట్టానని గుర్తు చేశారు. అవినీతి లేకుండా పారదర్శకంగా డిఎస్సీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ 106 కేసులు వేసిందని మండిపడ్డారు. విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. ఈ మొదటి సంతకం 2047 ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని. ఒక్కొక్కసారి కొంతమంది మనకు ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు. అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు. ఉమ్మడి ఏపీలో 15 డిఎస్సీలు జరిగితే టీడీపీ హయాంలోనే 14 డిఎస్సీలు నిర్వహించామని మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో 2 లక్షల మంది టీచర్లను నియమించామని గుర్తు చేశారు. సమిష్టి కృషి వల్లే మెగా డిఎస్సీ మెగా హిట్ అయిందన్నారు. నవంబర్లో మరోసారి టెట్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మళ్లీ డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపిద్దామన్నారు నారా లోకేష్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సీ మెగా హిట్ అయింది. ప్రతి ఏటా డిఎస్సీ మేము నిర్వహిస్తాం. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా సార్. ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోజర్ విజిట్ కి పంపించాలని నాలో కోరిక ఉంది. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో పనిచేయాలి. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని, నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అవ్వాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పారు.